రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానంలో గత 25 సంవత్సరాల నుండి ఇసుక లారీలకు అన్లోడింగ్ హమాలీలుగా జీవనం సాగిస్తున్న దాదాపు 150 మంది కుటుంబాలకు చెందిన వారికి నేడు జీవనం సాగించే పరిస్థితి లేదని, గత కొన్ని నెలలుగా పనులు లేక డంపింగ్ల వద్దకు లారీలను బిల్లులు ఉన్నా రానివ్వకుండా వాటిపై కేసులు నమోదు చేస్తున్నారని, ఇటు ఇసుక హమాలీలకు బ్రతుకు తెరువు కల్పించాలని, లారీలకు నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వాలని, అక్రమ కేసులు పెట్టరాదని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలని జిల్లా కలెక్టర్ కు వారు అందజేయడం జరిగింది. ఇసుక ఉపాధి కోసం మేము గత కొన్ని నెలలుగా పనిచేస్తున్నాం. ఇక్కడనే గత కొన్ని నెలలుగా మాకు పని లేదు. లారీ రావట్లేదు, పట్టుకోవడం ఎక్కువైంది, రానివ్వట్లేదు. లారీ వల్లను మిల్లులున్నా మాకు రానివ్వట్లేదు. డంపింగ్ యాక్టివిటీ నుంచి మాకు ఇలా జరుగుతుందన్న. ఇది బతుకుతారు తప్ప వేరేది ఏమి లేదు మాకు. దీనికోసం మాకు న్యాయం చేయాలి అని మేము గవర్నమెంట్ కోరుదామని వచ్చినామన్నా. మా లారీ యూనియన్ అసోసియేషన్ నంద్యాల, నా పేరు రామకృష్ణ అండి. మాకు ఏళ్ళగా మేము ఒక 25 ఏళ్ళ నుంచి ఇసుక తోలుతా ఉన్నాము. ఈ రోజు గవర్నమెంట్ కంపెనీ, ఇది గవర్నమెంట్ కంపెనీ అయితే కనుక అందరికీ తెలియాలా, కానీ వాళ్ళ పట్ల పెట్టుకొని వాళ్ళే ట్రాక్టర్లు కొనుక్కుంటున్నారు. మా లారీలు ఏం చేస్తారా? మేము జనాలకు మేము ఇంకా తక్కువలో అందిస్తున్నాము. 750 రూపాయలకి ఇస్తున్నాము చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి. ఈ రోజు వాళ్ళకి 1100 భారం పడుతుంది. కానీ మమ్మల్ని చూడలేకుండా బిల్లుల పైన వచ్చిన బిల్లులు లేవని చెప్పి కేసులు రాస్తున్నారు. ఇవన్నీ లారీలు బిల్లు పైన వాళ్ళకే చెప్పని చేసుకొస్తున్నాము. బిల్లు ఉన్నా కానీ పట్టుకుంటున్నారు. పట్టుకొని కేసులు రాయడం ఎక్కువైంది. వాళ్ళు సార్ మొత్తం సంవత్సరికల్లో మాకు వాళ్ళు ఇప్పుడు ఏం పని చేస్తారు సార్? దానికోసం సార్ మా ఆలోచన. ఏం చేసిన పెట్టారు మాకు అల్లరి పని లేదు సార్. మాకు పని లేదు. బాగుంటే మేము 16 ఏళ్ళ నుంచి లాగుతున్నాము. మేము 16 ఏళ్ళ నుంచి లాగుతున్నాం. కొంతమంది ఉన్నారు 25 ఏళ్ళ నుంచి లాగుతారు సార్. డబ్బు పెట్టిన నుంచి మాకు పనులు లేకుండా సార్. అది గవర్నమెంట్ వచ్చిన నుంచి మాకు పనులు లేకుండా. మాకు 150 మంది కుటుంబాలకు లారీ ఓనర్లకు సార్.